వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెర. తెలంగాణలోని నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సుమారు 14,000 స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. నూతన సంవత్సర కానుకగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 3 విడతలుగా పోలీస్ నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి రిక్రూట్మెంట్లో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళన ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పోలీస్ శాఖలో ఏటా పదవి విరమణ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం, కొత్తగా సిబ్బంది తోడవకపోవడంతో ప్రస్తుతం ఉన్న పోలీసులపై పనిభారం రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించి క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.